58 కీలక అంశాలపై టీటీడీ పాలక మండలి సమావేశంలో చర్చ జరిగింది. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? సామాన్య భక్తుల బస్తులపై ఏమన్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం గురించి ఏం చెప్పారు? టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణంపై చర్చించామని, కమిటీ నివేదిక మేరకు నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సామాన్య భక్తులకు అదనంగా వసతి సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. అలిపిరి వద్ద మౌలిక సదుపాయాల కల్పనకు ఓ కమిటీని నియమించనున్నారు. ఏఐ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ఓ కమిటీని వేసి మరీ అధ్యయనం చేస్తున్నట్లు చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. అంతేకాదు, సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ నిర్మాణం, వేద పారాయణదారులకు నిరుద్యోగ భృతి కల్పించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మనం టాప్ ప్రయారిటీ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇస్తున్నాం. సో ఒక పక్క గూగుల్లో, ఇంకో పక్క టీసీఎస్ వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నారు. అది త్వరలోనే అయిపోతే అప్పుడు ఈ ఎంప్లాయీస్తో మనకు అంత పెద్ద పని ఉండకపోవచ్చు. కాకపోతే స్టడీ చేసి పెట్టుకుందాం. శిలాతోరణం, చక్రతీర్థం అభివృద్ధి చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు ఈవో శ్యామలరావు. దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణ అధ్యయనానికి ఓ కమిటీ వేయనున్నట్లు వివరించారు. శ్రీవారి సేవను విశ్వవ్యాప్తం చేసే విధంగా కోఆర్డినేటర్ల నియామకానికి ఆమోదం తెలిపారు. తిరుమలలో పరిపాలనా భవనాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. పాత భవనాన్ని తొలగించి వాటి స్థానంలో నూతన భవన నిర్మాణాలు చేపట్టాలని ఆమోదించారు. అలాగే ఒంటిమిట్ట ఆలయంలో త్వరలోనే అన్నదానం ప్రారంభించనున్నారు. విశ్వవ్యాప్తంగా కూడా ఈ ఆలయాలన్నీ కూడా విస్తరింపచేయాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఆ ఆదేశం ప్రకారం ఒక కమిటీ వేసి దాని మీద ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది కొన్ని మోడల్స్ ఈ కమిటీ టీటీడీ బోర్డుకి సమర్పించడం జరిగింది. దాని మీద టీటీడీ ఒక సబ్ కమిటీ వేసి టీటీడీ సబ్ కమిటీ దాని మీద ఎక్స్పర్ట్స్తో చర్చించి దీన్ని ఏ విధంగా ఏ మోడల్ అయితే మనకి బాగుంటుంది అనేది కూడా అందరి సభ్యులతో కూడా చర్చించి ఎక్స్పర్ట్స్తో చర్చించి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మొత్తంగా భక్తులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామంటోంది టీటీడీ బోర్డు.